రాజస్థాన్ కోట్పుత్లిలో విషాదం చోటు చేసుకుంది. బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి చెందింది. డిసెంబర్ 23న ప్రమాదవశాత్తు బోరుబావిలో పడింది చిన్నారి చేతన. 10 రోజులుగా చిన్నారి కోసం ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ చేసింది. బావికి సమాంతరంగా సొరంగం తవ్వి బాలికను వెలికితీశారు సిబ్బంది. బాలిక శరీరంలో ఎలాంటి కదలిక లేదని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. బాలిక అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద బోరుబావిలో పడ్డ చిన్నారి 10 రోజుల తర్వాత వెలికితీశారు. నరక యాతన అనుభవించింది. 10 రోజుల క్రితం బోరుబావిలో పడిపోయిన చిన్నారిని అధికారులు అయితే ఎట్టకేలకు వెలికితీశారు. గత నెల 23న రాజస్థాన్లోని కోట్పుత్లిలో చేతన అనే 3 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ టీం సహాయంతో బాలికను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాలిక పడిపోయిన బోరుబావి పక్కనే మరో సొరంగం తవ్వి 10 రోజుల తర్వాత బుధవారం బయటకు తీశారు. వెలికి తీసిన సమయంలో బాలిక శరీరంలో ఎలాంటి కదలిక లేదని గుర్తించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చేతనను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని ధృవీకరించారు. ఈ ఘటనపై రాజస్థాన్ ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ యోగేష్ మీనా బాలికను కాపాడేందుకు రెస్క్యూ టీం 10 రోజుల పాటు తీవ్రంగా శ్రమించిందని, ఈ ఆపరేషన్లో రాతికొండలు, వర్షం లాంటి సవాళ్లను టీం ఎదుర్కొన్నట్టుగా చెప్పారు. తమ టీం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధ కలిగిస్తుందని అన్నారు. మొత్తం మీద 10 రోజుల తర్వాత చిన్నారి మృత్యువాత పడడంతో విషాదం అలుముకుంది. రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది ఘటన. 3 ఏళ్ల చిన్నారి చేతన తండ్రితో పాటు పొలానికి వెళ్ళింది. తండ్రి పనిలో నిమగ్నం కాగా చేతన పక్కనే ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. ఇక రాజస్థాన్లోని కోట్పుత్లి, బెహ్రార్ జిల్లాలో ఈ నెల 23న ఈ ఘటన జరిగింది. చేతన తండ్రి సమాచారంతో అక్కడ చేరుకున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే రంగంలో దిగాయి. అయితే రోజులు గడుస్తున్న చేతనను బయటకు తీసుకురాకపోయారు. బోరుబావికి సమాంతరంగా మరో బావి తవ్వి చేతనను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేసిన ప్రయత్నానికి రాళ్లు అడ్డు తగిలాయి. పెద్ద పెద్ద రాళ్లు భూగర్భంలో అడ్డు తగిలాయి. దాన్ని తొలగించేందుకు బ్లాస్ట్ చేస్తే చిన్నారికి హాని కలుగుతుందనే కారణంతో పలుగు, పారా, డ్రిల్లింగ్ మిషన్లతోనే ఇన్ని రోజుల పాటు శ్రమించారు. దీంతో రెస్క్యూ పనులు నెమ్మదిగా సాగాయి. అయినప్పటికీ రెస్క్యూ సిబ్బంది పట్టు వదలకుండా శ్రమించారు. ఇక రెస్క్యూ పనులు ఒక్క నిమిషం కూడా ఆపలేదని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెప్పారు. మొత్తం మీద చేతన మాత్రం ఎలాంటి కదలిక లేకపోవడంతో ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమె మృతి చెందినట్టుగా అధికారులు అయితే నిర్ధారించారు. దాదాపు 10 రోజులుగా ఆహారం, నీళ్లు లేక పాప ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్గా మారిపోయింది. ఈ క్రమంలోనే తన బిడ్డను కాపాడాలంటూ చేతన తల్లి కన్నీళ్లతో ప్రాధేయపడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీళ్ళంత త్వరగా బిడ్డను బయటకు తీసుకురావాలంటూ ఆమె అధికారులను వేడుకుంది. అయితే 10 రోజుల తర్వాత ఆ బోరుబావికి సమాంతరంగా మరొక సొరంగాన్ని తవ్వి అధికారులు అయితే తీవ్రంగా శ్రమించారు. సొరంగాన్ని తవ్వుతున్న క్రమంలో రాళ్ళు, రప్పలు భూగర్భంలో అడ్డు తగిలాయి. అయితే బ్లాస్ట్ చేస్తే ఇంకా పాప ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో చాలా తీవ్రంగా శ్రమించి సాంప్రదాయ పద్ధతిలో వాటన్నిటిని పగలగొట్టి తీశారు. కానీ అప్పటికే పాప చనిపోయినట్టుగా అధికారులు అయితే నిర్ధారించారు. ఇక 10 రోజుల కఠిన శ్రమ తర్వాత బోరుబావి నుంచి అయితే బాలికను బయటకు తీయగలిగారు. కానీ పాప ప్రాణాలు మాత్రం దక్కనట్టుగా తెలుస్తుంది. కరెస్పాండెంట్ గోపి జైన్ అవుతున్నారు. గోపి, రాజస్థాన్ కోట్పుత్లిలో జరిగిన విషాదానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? 10 రోజుల తర్వాత బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రామదాస్, డిసెంబర్ 23న రాజస్థాన్ కోట్పుత్లిలో ఈ యొక్క విషాదం చోటు చేసుకుంది. అయితే బోరుబావిలో పడిన చిన్నారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించాయని చెప్పుకోవచ్చు. అయితే బావికి సమాంతరంగా సొరంగం తవ్వి బాలికనైతే వెలికి తీశారు. అయితే అప్పటికే బాలిక శరీరంలో ఎలాంటి కదలిక లేదని గుర్తించిన అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన వెంటనే వైద్యులు పరీక్షించగా బాలిక అప్పటికే మృతి చెందిందంటూ కూడా వైద్యులు నిర్ధారించడం జరిగింది. అయితే బోరుబావిలో పడ్డ చిన్నారికి 23వ తేదీన ప్రమాదవశాత్తు బోరుబావిలో పడింది. 3 సంవత్సరాల చేతన. అయితే ఆ బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వే మార్గంలో అధికారులు అనేక ఇబ్బందులను అయితే ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. యంత్రాల సహాయంతో కాకుండా మనుషుల సహాయంతో యొక్క సొరంగం తవ్వడంతో దాదాపు 9 రోజులు పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ బాలికకు ఆహారం, మంచినీళ్లు అందక స్పృహ తప్పిపోయి ఉంటుంది అనేది ప్రాథమికంగా అధికారులు భావించారు. కానీ అప్పటికే బాలిక మృతి చెందింది అంటూ కూడా
వైద్యులు నిర్ధారించడం జరిగింది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా తీవ్రంగా శ్రమించాయని చెప్పుకోవచ్చు. 10 రోజుల పాటు కఠోర శ్రమ ఫలితం దక్కుతుంది అంటూ కూడా వాళ్ళు ఆశించినప్పటికీ బాలికను ఏదైతే సొరంగం తవ్విన మార్గం ద్వారా బయటికి తీసినప్పటికీ బాలిక మృతి చెందడం జరిగింది. తల్లి రోదన అయితే అందరినీ కంటతడి పెట్టించే పరిస్థితి అయితే కనపడింది. అధికారులను ఆమె వేడుకుంటున్న పరిస్థితి కావచ్చు, బాలికను ఎలాగైనా క్షేమంగా బయటికి తీయాలంటూ కూడా ఆమె వేడుకోవడం జరిగింది. అయితే ఆక్సిజన్ సహాయంతో బాలిక బ్రతికి ఉంటుంది అనేది కూడా అధికారులు అయితే భావించారు. కానీ సొరంగం తవ్వే మార్గంలో ఏదైతే జేసీబీ సహాయంతో మొదట సొరంగం తవ్వుతున్న మార్గంలో పెద్ద పెద్ద రాళ్లు రావడంతో ఆ రాళ్లను కదిలించిన ఆ ఒక బోరుబావిలో మట్టి పడిపోయి బాలిక మృతి చెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా మాన్యువల్ గానే వాటన్నిటిని తొలగించడంతో కొంత సమయం పట్టిన పరిస్థితి అయితే ఉంది. 9 రోజుల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అయినప్పటికీ బాలిక ప్రాణాలతోటి దక్కలేదు. ఏదేమైనా ఇలాంటి బోరుబావిల సంఘటనలు జరుగుతున్నప్పుడు అధికార యంత్రాంగం అంతా ముమ్మరంగా ప్రయత్నం చేస్తుంది. కానీ యజమానులకు దీనిపైన కొంత అవగాహన కనిపించాల్సి ఉంటుంది. ఎవరి ప్రదేశంలో అంటే ఎవరికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు నీళ్లు పడని పక్షాన కొంత గుంత వరకు తవ్వి ఆ బోరుబావిని పూడ్చిపెట్టి పైనుంచి మట్టి కప్పేయాలంటూ కూడా అనేక సార్లు అధికారులు చెప్తున్నప్పటికీ ఈ భూ యాజమానులు దీనిపైన కొంత నిర్లక్ష్యంగా ఉండడంతో తరచుగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా బోరుబావిలో పడ్డ చిన్నారులను బయటికి తీయలేని పరిస్థితి ఉంది. 100% బ్రతికి వస్తారు అన్న నమ్మకం అయితే ఇప్పటి వరకు బోరుబావిలో పడిన ఘటనలో జరగట్లేదు. కానీ దీనిపైన ఏదైనా ఒక చర్య తీసుకోవాలనేది మాత్రం స్థానిక ప్రజలైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా చేతన కోసం 9 రోజులు కఠోర శ్రమ అధికారులకు శ్రమనే మిగిల్చింది. బాలికను బయటికి తీసినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి. సో చేతన అనే చిన్నారి దాదాపు 160 అడుగుల లోతు బోరుబావిలో పడిపోయింది. ఇక కోట్పుత్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానిక జిల్లా కలెక్టర్ కల్పన అగర్వాల్ రెస్క్యూ ఆపరేషన్ను నిరాటంకంగా పర్యవేక్షించారు. డిసెంబర్ 23 నుంచి చిన్నారిలో ఎలాంటి కదలిక లేవని పేరెంట్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కూతుర్ని కాపాడాలంటూ ఆ తల్లి ఏడుస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే బోరుబావిలో పడ్డ ఆ చిన్నారిని వెలికి తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ తీవ్రంగా శ్రమించాయి. దాదాపు 10 రోజుల తర్వాత అమ్మాయిని బయటకు తీశారు. అయితే అమ్మాయిలో ఎలాంటి కదలిక లేకపోవడంతో ఆసుపత్రి తరలించారు. అయితే అమ్మాయి మృతి చెందినట్టుగా చెప్తున్నారు. బోరు వేసిన తర్వాత వాటిని పూడ్చివేయని కారణంగా చిన్నారులు బోరుబావిలో పడిన ఘటనలు అనేకం జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగాయి. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. బోరుబావిలో పడ్డ చిన్నారులు ఎక్కువ మంది చిన్నారులు సురక్షితంగా బయటపడిన ఘటనలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. చాలా ఘటనలో చిన్నారులు మరణించిన సంఘటనలే కనిపించాయి. తాజాగా రాజస్థాన్లోని కోట్పుత్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కూడా 3 ఏళ్ల బాలికను దాదాపు 10 రోజుల పాటు శ్రమించి బోరుబావి నుంచి బయటకు తీసినప్పటికీ అమ్మాయి చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. RTV యాప్ వార్తల్ని